ఎక్కినప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చేసి చెప్తారు, 2 ద్వారాలు వెనక్కున్నాయి, 2 ద్వారాలు ముందున్నాయి, మీకు ఏదైనా ఆపత్కాలిక అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పైన ఆక్సిజన్ మాస్క్ వస్తుంది, ముందు నీళ్ళు పీల్చుకొని తర్వాత వేరే వాళ్ళు కూడా సాయం చేయండి అని అంటారు. ఫ్లైట్ ఎక్కగానే నెగిటివిటీ మాట్లాడుతున్నారని అనుకోవద్దు కదా మనం, ఎందుకంటే ఫ్లైట్ కుప్పకూలితే మనం బతికి బయటపడాలి ఎలా ముందే చెప్తున్నారు, రైట్? సో సిమిలర్లీ భగవంతుడు కూడా చెప్తాడు, కష్ట సమయంలో 2 ద్వారాలు వెనక్కుంటాయి, 2 ద్వారాలు ముందుకుంటాయి, కష్ట సమయంలో మీరు ఇది చేయాలి అది చేయాలని భగవద్గీతలో చెప్తారు. ఎలాగైతే ఫ్లైట్ అటెండెన్స్ ఎయిర్ హోస్టెస్ చెప్పేటప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తామో, అలాగే జీవితంలో భగవద్గీతని కూడా నిర్లక్ష్యం చేస్తాము. అందుకనే మనము కష్టాలు పాలవుతాము అన్నమాట. అయితే కష్టాలు మనకి చెప్పినావు సర్ప్రైజ్గా వస్తూ ఉంటాయి. 2 వారాల క్రితం 3 వారాల క్రితం నాకు యాక్సిడెంట్ అయి నేను పడ్డాను, రైట్? సో మీరు కూడా ఎప్పుడో ఒకసారి పడుంటారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు పడుంటారు. యాక్సిడెంట్ చెప్పి వస్తుందా అండి? చెప్పొస్తుంది అని యాక్సిడెంట్ అన్నారు కదా, ప్లానింగ్ అంటారు, రైట్? సో యాక్సిడెంట్ అంటే తెలియకుండా వచ్చేస్తుంది. సో జీవితంలో కూడా కష్టాలు చెప్పి రావు. అండ్ మ్యాక్సిమం టైమ్స్ ఎక్కడైతే కష్టం రాదని అనుకుంటామో అక్కడ నుంచే కష్టం వస్తుంది. అప్పుడు మనం ప్రిపేర్డ్గా లేవనుకోండి, ఫెయిల్. మనకి 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్కి, డిగ్రీ ఎగ్జామ్స్కి, నీట్కి, ఎంసెట్కి డేట్లన్నా ముందే రిలీజ్ అవుతాయి. మన కష్టాలకి నెత్తి మీద పడ్డాక తెలుస్తుంది. కొన్నిసార్లు అయితే తెలియదు కూడా తెలియదు, కొన్ని రోజులు పోయాక తెలుస్తుంది. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది, అయ్యో మీ రిపోర్ట్స్ వచ్చాయంటే మీకు ఇది ఉంది అది ఉంది అనేసి. లోపల రోగం ఉన్నదే మనకు తెలియదు. అట్లాంటి జీవితంలో మనం ఉన్నాం. సో ఎంత నిర్లక్ష్యంతో మనం జీవిస్తున్నాం అనేది మనం కొంచెం ఆలోచించాలి. ఈ విషయాలు మనకి కొంచెం వినడానికి కఠినంగా అనిపించవచ్చు, మనసుకు నచ్చేలాగా అనిపించవచ్చు, బట్ యాక్చువల్గా ఇది నిజం. మనం నమ్మినా నమ్మకపోయినా సరే ఇదే నిజం కదా. మనం చాలా విషయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు మనం ఇలా తయారయ్యాము, సమాజం ఇలా తయారైంది. అందరికీ భగవద్గీత వస్తే ఫస్ట్ మొదటి విషయం ఏం తెలుసుకుంటారు తెలుసా? ఏం తెలుసుకుంటారు? అండ్ ఆత్మ చావదు, ఆత్మకి చావు లేదు అనే విషయం తెలుసుకుంటే సంవత్సరానికి 10 లక్షల సూసైడ్లు ఆగిపోతాయి. సంవత్సరానికి 10 లక్షలు అంటే ప్రతి 40 సెకండ్లకు ఒక సూసైడ్ జరుగుతుంది. అంటే గత గంటన్నరలో ఎంతోమంది చనిపోయి ఉంటారు. సో పోయిన వారం నేను ఒక 2 కేసులు డీల్ చేశాను, సూసైడల్ టెండెన్సీస్. సో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఏం చదువుతుందో తెలుసా? ఆశ్చర్యపోతారు. పీజీ చేస్తుంది, డాక్టరేట్, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఎస్ చేస్తుంది. నాకు రిలేషన్షిప్ ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వచ్చడం వల్ల ఏమనుకుంది, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు, నేను బ్రతకడమే వేస్ట్, నా జీవితంలో ఏది అనుకున్నది జరగట్లేదు అనేసి చనిపోతాను. సో నేను క్వశ్చన్ అడిగాను, ఏమీ జరగకపోతే నువ్వు డాక్టర్ ఎలా అయ్యావన్నా? అండ్ నీకు అనిపిస్తుంది కదా చనిపోవడమే కరెక్ట్ అని. ఇంతకుముందు ఎప్పుడన్నా నువ్వు కరెక్ట్ అని అనుకొని కరెక్ట్ కాని సిచ్యువేషన్లు ఎప్పుడన్నా జరిగినాయా? జరిగింది. మరి రేపు పొద్దున చచ్చిపోయా కూడా అయ్యో నేను ఇది చేయాల్సింది కాదు అని అనిపించే అవకాశం ఉందా లేదు? ఆయన చనిపోతే 2000 సంవత్సరాల దాకా బాడీ దొరకదు మళ్ళీ. అంటే మనం న్యాచురల్గా మరణిస్తే మనకి ఇంకో శరీరం దొరుకుతుంది, ఆత్మ ఈ శరీరం నుంచి ఇంకో శరీరం వెళ్తుంది. కానీ సూసైడ్ చేసుకుంటే 2000 సంవత్సరాల దాకా దొరకదు. దొరికిన తర్వాత కూడా ఏ బాడీ దొరుకుతుందో తెలియదు. అండ్ ఈరోజు ఏ సమస్యల వల్ల తప్పించుకొని సూసైడ్ చేసుకుంటామో అదే సమస్య మళ్ళీ వస్తుంది. 10th ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ 10th రాయాలి, ఇంటర్ రాయడు. అలాగే సూసైడ్ చేసుకుని దేని నుంచి తప్పించుకున్నామో అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది. సో ఈ రోజు ఎదుర్కొంటావా, రేపు ఎదుర్కొంటావా నీ ఇష్టం, బట్ డెఫినెట్గా దేని నుంచి తప్పించుకోలేవు. సో అట్లీస్ట్ తను హ్యాపీగా ఫీల్ అయిపోయినా సరే చచ్చిపోయే ఐడియాని క్యాన్సిల్ చేస్తున్నాను. సో చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి పెద్ద కారణాలు ఏమి ఉండవు, చిన్న కారణాలే ఉంటాయి. కానీ అన్నిటికంటే పెద్ద కారణం ఏంటంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి. సో మనము భగవద్గీత నేర్చుకొని వేరే వాళ్ళకి చెప్తూ ఉంటే మేబీ బార్డర్లో సైనికుడు యుద్ధం చేసి ఎవరైనా ప్రాణాలు కాపాడాడు అనుకోండి, వాడికి మెడల్స్ ఇస్తారు. దాని యాక్చువల్గా మీ చుట్టుపక్కల ఎవరు సూసైడ్ చేసుకోకుండా, ఎవరు స్ట్రెస్ డిప్రెషన్లో వెళ్ళకుండా మీరు కాపాడగలిగితే ఈ భగవద్గీత జ్ఞానం వల్ల భగవంతుడు మీకు మెడల్స్ ఇస్తారు. అది న్యూస్ పేపర్లో రాకపోవచ్చు, టీవీలో రాకపోవచ్చు, కానీ భగవంతుడు నోట్ చేసుకుంటాడు, రైట్? సో ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో, ఎంత శ్రద్ధగా వింటున్నారో నాకు తెలియదు, నేను యాక్టింగ్ కూడా చేయొచ్చు చదువుతూ,
కానీ లోపల అందరి హృదయంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆయన తెలుసు. అండ్ ఆయన అన్ని నోట్ చేసుకున్నాడు. ఎవరు నిజంగా పెట్టుకున్నారు, ఎవరు నాటకాలు చేస్తున్నారు, దానికి తగ్గట్టు కృప అనేది ఇస్తాడు అన్నమాట. అర్జునుడికి సందిగ్ధంగా వచ్చినప్పుడు కృష్ణుడి ఆశ్రయం తీసుకున్నాడు కదా, మనం కూడా అదే భగవద్గీత, అదే కృష్ణుడి ఆశ్రయం తీసుకుంటే మన జీవితం కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం ఇంకా చాలా విషయాలు వచ్చే అధ్యాయంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అంటే అడగచ్చు. ఏమైనా మైక్ ఉంటే మీ దగ్గరికి మైక్ పంపించడానికి ప్రయత్నిస్తాను, లేదా మీరే కొంచెం ముందుకు వచ్చి అడగచ్చు. ఇప్పుడు మీ అందరి మనసులో ప్రశ్న ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ ప్రశ్న ఉందనుకోండి, దాంతోపాటు ఇంకో ప్రశ్న ఉంటుంది. నేను ప్రశ్న అడిగితే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, మీకు తెలుసా? అందరు అదే అనుకుంటున్నారు. ఎవ్వరు కూడా పక్క వాళ్ళ గురించి అనుకోరు, వాళ్ళ గురించే వాళ్ళు అనుకుంటారు. సో బిజీ ఉండకండి. సో మీరు ఎవరేమనుకుంటారో అనుకోకండి. జీవితంలో ఒక సెంటెన్స్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. నలుగురు ఏమనుకుంటున్నారని జీవించకండి, నారాయణుడు ఏమనుకుంటాడో అని జీవించండి. అంత్య సమయంలో మనకి ఆ నలుగురు పోయాక మోయడానికి వస్తారేమో, పోకుండా కాపాడడానికి రారు. ఎవరు వస్తారు? నారాయణుడే వస్తాడు. సో అందుకని మీరు నారాయణుడు ఏమనుకుంటాడని ఆలోచించండి. ఈ రోజు ఎవరైతే ప్రశ్న అడుగుతారో డెఫినెట్గా వాళ్ళు విన్నవాళ్ళే అయి ఉంటారు. అండ్ నారాయణుడికి మెచ్చుతుంది. శుభదేవ్ గోస్వామికి, సూత గోస్వామికి శౌనకాదర్శులు ప్రశ్నలు అడిగినప్పుడు సూత గోస్వామి ఏమంటారు తెలుసా? కృష్ణ సంబంధంలో, భగవంతుని సంబంధంలో నువ్వు ప్రశ్న అడిగావు కాబట్టి లోక కళ్యాణం జరగడానికి ఇది తోడవుతుంది. సో చాలా సంతోషంగా ఉంది అని అంటారు. సో మనము కృష్ణ సంబంధంలో, భగవంతుని సంబంధంలో ఏ ప్రశ్న అడిగినా సరే అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. చాలా మంది హృదయంలో ప్రశ్న అనేది ఉండొచ్చు, మీరు అడగడం వల్ల వేరే వాళ్ళు కూడా ఆన్సర్ దొరకవచ్చు. రైట్? సో మీరు అడగడానికి ప్రయత్నిస్తే ఓకే, లేదు మీకు అంతగా ధైర్యం పడలేదు, మొదటి వారమే అనుకుంటే వచ్చే వారం అని అడగండి. ధర్మానికి న్యాయానికి ఉన్న తేడానా? చాలా టెక్నికల్ విషయం. ప్రభు మీరు లాయరా? సో న్యాయం అంటే జస్టిస్, రైట్? సో ఒక సమస్య వచ్చినప్పుడు ధర్మపరంగా ఏం జరగాలో అది జరిగితే దాన్ని న్యాయం అని అంటారు. రైట్? సో ధర్మం అంటే ఏంటంటే రిలీజియన్ ఆర్ ద ఆర్డర్. అంటే ఏది జరగాలి, ఏది జరగకూడదు, ఓకే, ఏది న్యాయం, ఏది అన్యాయం అనే మొత్తం ఏదైతే నాలెడ్జ్ ఉందో అది ధర్మం అన్నమాట. సో ఆ ధర్మ మార్గంలో మనం నడిచినప్పుడు వేరే వాళ్ళకి ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. సో న్యాయం అనేది రిజల్ట్, ధర్మం అనేది ప్రాసెస్. ఓకేనా ప్రభు? అయితే మనకు ఒక్కొక్క పదానికి నానా అర్థాలు కూడా ఉంటాయి. సో నేను చెప్పింది మాత్రమే కాదు, వేరే కూడా అర్థాలు రావచ్చు. ఎస్, ఇంకెవరన్నా? ఎస్ ప్రభు, నిలబెట్టాను. మీరు అడిగినామా లేదా వెళ్ళిపోతామా? సో ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నాయి, మీరు అడగాలని అనుకుంటే మన శ్రీమన్నారాయణ ప్రభు దగ్గర కానీ కవితా మాతాజీ దగ్గర నా నంబర్ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. అండ్ లేదు ఇక్కడే ఉన్నప్పుడు అడుగుతానంటే కూడా మీరు ప్రసాదం తీసుకునే సమయంలో నేను ఇక్కడే ఉంటాను. మీకు ఏదైనా ప్రశ్నలు అడగాలంటే దగ్గరకు వచ్చి అడగవచ్చు. ఓకే, ఒకవేళ నేను చెప్పాను అనుకోండి ప్రతి ప్రశ్నకి 10,000 బహుమానం అని చెప్పాను. నారాయణుడి అంటే నారాయణి సేననే కావాలి. నారాయణుడు తెచ్చుతాడు, మీరు క్వశ్చన్ అడిగితే అంటే ధైర్యం రాలేదు. 10,000 అంటే సడన్గా అదే లక్ష్యం అంటే లైన్ ఉంటుంది. రైట్? నో ప్రాబ్లం. నేను కూడా ఎప్పుడు మొదట్లోనే అడగలేదు, కొంచెం ధైర్యం కావాలి. ఇప్పుడు భగవంతుడు మీ అందరికీ ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకునే కృపని
ప్రశ్నలు అడిగే ధైర్యాన్ని ఇచ్చి వాటిని అమలుపరిచే సంకల్పం మీకు ఇచ్చి సహాయం మీకు చేయాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మనం ఆరతి అనేది చేసి ప్రసాదం అనేది తీసుకుందామా? సో మనందరికీ బాగుండాలి అనేసి, మనందరికీ సంరక్షణ దొరకాలని ప్రహ్లాద్ మహారాజ్ని హిరణ్యకశ్యపుని నుంచి రక్షించిన లక్ష్మీ నరసింహస్వామి నరసింహ ఆరతి అనేసి మేము చేస్తూ ఉంటాము. సో మనకి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా, ఆధ్యాత్మికంగా కూడా లక్ష్మీ నరసింహస్వామి మనకి సంరక్షణ ఇవ్వాలి అనేసి మనము నరసింహ ఆరతి చేస్తూ ఆరతి అనేది చేద్దాం. ఆరతి మీరు చేస్తారు? ప్రభు ఉన్నారా? రమేష్ ప్రభు ఆరతి చేయండి, నేను నరసింహ ఆరతి పాడతాను. సో నేను చెప్పింది చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. సో నేను ఆరతి చేస్తాను. ఎవరికైతే వచ్చో వాళ్ళు కూడా పాడడానికి ప్రయత్నించండి, లేదంటే మీరు వింటూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. చెప్పకూడదు. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, శ్రీలకంఠ
ఏమవుతుందనే భయంతో ఉండకుండా సంతోషంగా ఉండాలనే ప్రయత్నంలోనే ఇవన్నీ నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఈ వేదికని, ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తున్న దాతలందరికీ, శ్రీమన్నారాయణ ప్రభుకి అండ్ అరేంజ్మెంట్స్ చేయడానికి ఎవరైతే హెల్ప్ చేస్తున్న అందరి భక్తులకి సో కోటి కోటి వందనాలు. మీ అందరి సంకల్పం వల్లనే ఇలాగే మనము 18 వారాలు చేస్తూ ఆపై కూడా మన హుజూర్నగర్లో మంచి ఇస్కాన్ మందిరం వచ్చేదాకా అఖండంగా మనం ఇలాగే సత్సంగాలు చేస్తూ అందరి జీవితాలు బాగుపడేలాగా ఉండాలని మనం ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఒక 5 నిమిషాలు కృష్ణ ఆఫర్ చేస్తున్నారా? సరే, ఒక 5 నిమిషాలు అయితే మనం అందరము ప్రసాదాన్ని తీసుకోవచ్చు. మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు, లేదా ఎవరైనా ఏదైనా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ ఇస్కాన్ నుంచి డివోటీస్ వచ్చారని చెప్పారు. ఇస్కాన్ గుంటూరు సంబంధించి ఎవరు వచ్చారని చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, ప్లీజ్ ప్రభు, ఇఫ్ యూ కెన్ స్పీక్, మీరు ఏదైనా ఒక 2 మాటలు. పుష్పాదేవి ప్రభు, ప్లీజ్ ప్లీజ్. మీ పేరు ప్రభుజీ? హరే కృష్ణ, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమన్నారాయణ
కవిత, రమేష్ వీరికి కూడా మంచి మంచి ఆలోచనలు ఇచ్చి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ భగవంతుడు వీళ్ళకి ఎప్పుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకి హైదరాబాద్ వచ్చినటువంటి ఋషికేష్ ప్రభుజీ ఎవరైతే ఉన్నారో వారు మనకి భగవద్గీత అసలు మనకి ఎందుకు చదువుకోవాలి, భగవద్గీతను మనం ఎందుకు అధ్యయనం చేయాలి అనే దాని గురించి మనకి చాలా చక్కగా వర్ణించారు. మనిషి భగవంతుడితో సంబంధం ఉన్నవాడే. పుట్టినప్పటి నుంచి కూడా మనిషి ఎలా అంటే భగవంతుడితోనే నేను ఖచ్చితంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని కొలుస్తాను కాబట్టి నన్ను ఈ తల్లి గర్భంలో నుంచి బయట పడవేయండి అని చెప్పి తల్లి గర్భంలో ఉన్నప్పుడు వేడుకుంటాడు. కానీ ఎప్పుడైతే బయటికి వచ్చిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక మాయ అనేది ఏదైతే ఉందో అది మనిషిని చుట్టివేస్తుంది. ఎప్పుడైతే ఈ భౌతిక బంధాలలో మనిషి చుట్టి వేయబడతాడో అప్పుడు పూర్వ జ్ఞానం అనేది మొత్తం మర్చిపోయి మనం భగవంతుడి కోసం వచ్చాము అనే విషయాన్ని మర్చిపోయి ఈ భౌతిక బంధనంలో చిక్కుకొని నేను అనేది అలవాటు చేసుకొని నేను అనే అహంకారంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాన్ని ఎలా తుంచుకోవాలి, దాన్ని మనం ఏ విధంగా నేను అనేది అసలు ఈ భగవద్గీత అనేది చదివితే ముందు మనకి ఏం తెలుస్తుందంటే నేను ఎవరు, నేను ఆత్మని అనేది మనకు తెలుస్తుంది. ఈ ఆత్మ అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం భగవంతుడిని డెవలప్మెంట్ కోసం చెప్పి మనం ముందుకు వెళ్తాం. మనం భగవంతుడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే భగవంతుడు మన కోసం 100 అడుగులు ముందుకు వేస్తాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. మనం ఏదో గుడి దగ్గరికి వెళ్తాము, గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ భగవంతుడిని మనం ఒక కోరిక కోరుకుంటాము. భగవంతుడు మన కోరిక తీర్చడానికి మనకు ఉద్యోగస్తుడు కాదు, లేకపోతే మనకు జీవగాడు కాదు. అలానే మన కోరిక ఏ విధంగా కోరుకోవాలి అనేది కూడా మనకి భగవద్గీతలో చెప్తుంది. మనం ఏ కోరికైనా ధర్మబద్ధంగా మనం భగవంతుడిని కోరుకుంటే అది ఖచ్చితంగా భగవంతుడు మనకి ఇస్తాడు. కానీ ఇవన్నీ మనకి ఇవ్వాలి అంటే ముందు మనం భగవంతుడి వైపు మళ్ళాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి వైపు మళ్తామో ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు, కృష్ణుని అర్థం చేసుకోవడం అంత సహజమైన పని కాదు, కానీ అర్థం చేసుకోవడం కూడా చాలా సులువైన పని అని చెప్తారు. అదేంటి కృష్ణ భగవానుడు నన్ను అర్థం చేసుకోవడం అంత సహజం కాదు అని చెప్తున్నారు, కానీ మళ్ళీ అదే కృష్ణ భగవానుడు నన్ను అర్థం చేసుకోవడం చాలా సులువు అని చెప్తున్నారు. ఇలా ఎందుకు చెప్తున్నారు అని చెప్పి మనం చూస్తే భగవంతుడిని మనం సాధన ద్వారా మనం ఖచ్చితంగా సాధించవచ్చు. మనం ఎప్పుడైతే ఈ సాధనలో ఉండి ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్యంలో వచ్చి మన భగవంతుని తెలుసుకొని మనం ఎప్పుడైతే ఈ దశగా అడుగు ముందుకు వేస్తామో ఖచ్చితంగా మళ్ళీ మనం ఈ జన్మలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకి మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మొత్తం ఈ 84 లక్షల జీవరాశులలో మనం మళ్ళీ ఒకసారి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం పూర్తిగా భగవంతుడి దగ్గరికి పోవచ్చు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని నేర్పడానికి వచ్చినటువంటి ఋషికేష్ ప్రభుని నేను మనసారా వారిని గౌరవిస్తూ వారికి అనేక కృతజ్ఞతాభివందన తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రవచనాలు సంఘంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. మీరు చూడండి, ఈ 18 అధ్యాయాలు అయిపోయే వారికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కనీసం 75% మంది దీన్ని మనసు ఏకాగ్రతగా తీసుకొని దీన్ని వినండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఒక పెన్ను ఒక పేపర్ కూడా తీసుకున్నాండి. ఒక పెన్ను ఒక పేపర్ తీసుకొని వచ్చి ప్రభుజీ ఏం చెబుతున్నారు అనేది ప్రతిదీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఇందాక నుంచి ప్రభుజీ క్వశ్చన్స్ ఉంటే అడగండి అని చెప్తున్నారు కదా, మీరు ఈసారి వారు ఖచ్చితంగా మీరు అలా రాసుకోండి.
రాసుకోండి. మీకు క్వశ్చన్స్ వాటంతకు అవే వస్తాయి. మీరు ఎప్పుడైతే ఇది అడిగి దీంట్లో ఉన్న డౌట్ తెలుసుకోగలుగుతారో అప్పుడు చాలా ముందుకు పోతారు. అదే హరే కృష్ణ. ఇప్పుడు ప్రసాదం తీసుకునే ముందు ఒక మంత్రాలయం ఉంటుంది, అది తీసుకున్నాము. శ్రీమద్ ప్రభు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? హరే కృష్ణ. సరళమైన భాషలో ఇంగ్లీష్లో మన తెలంగాణ భాష యాసతోటి వారు మహారాష్ట్ర వాస్తవులైన కూడా అచ్చమైన తెలుగులో మన తెలంగాణ భాషలో మొదటి అధ్యాయం అందరూ అనుకుంటారు 11 స్టార్ట్ అయింది, సుమారు 2 3 అనుకున్నారు అని గంట దాంట్లోనే సూక్ష్మంలో మొదటి అధ్యాయాన్ని మనకి ఎంతో చక్కగా వివరించారు. ఎన్నిసార్లు మనం భగవద్గీత విన్నాము, కానీ సరళమైన భాషలో ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేట్టుగా వారు మనకి ఎంతో చక్కగా వివరించారు. మనందరూ వారందరికీ ఒకసారి చప్పటతోటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రసాదానికి స్టేజీకి అందరికీ సహకరించినటువంటి కుటుంబ సభ్యులు చిన్న ఆనంద కుమార్ కుటుంబ సభ్యులందరికీ ఆ కృష్ణ యొక్క కృపా కటాక్షం అందరూ కలగాలని మనందరితో వాళ్ళని ఆశీర్వదించాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఈరోజు ఎంతమంది వచ్చారో ప్రతి ఆదివారం మీరు కాక మీ తరపున ఒక 5 తీసుకొని రావాలి. మీరు తీసుకున్న జ్ఞానాన్ని 10 మంది పంచాలంటే మీ తరపు మీ ఇంటి పక్క వాళ్ళు కానీ మీ బంధువులు ఫ్రెండ్స్ కానీ అందరూ తీసుకుని వచ్చి ఈ యజ్ఞాన్ని ఈరోజు అన్నటువంటి యజ్ఞాన్ని దిగ్విజయంగా 18 వారాలు దీన్ని దిగ్విజయం చేయాలని మీ అందరి తరపున ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ. మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యవ్రతం రాజన్ విశ్వాసో నైవ జాయతే శరీర అవిద్యా చ जोड़ेन्द्रिय काले का जीवन फैले विषय सागरे तारे मध्या जिह्वति लोभमाय सुदुर्मति नाके चेत कठिन संसारे कृष्ण बड़ो दयामय परिवारे जिह्वा जय स्वप्रसाद अन्नति लोभाई से अन्नामृत पाहो राधा कृष्ण गुणगाओ प्रेमे डाको चैतन्य निताय जय निमाय जय निताय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे श्री राधा श्याम सुंदर की प्रसादम की మీ పేరు అండ్ కాంటాక్ట్ నంబర్ అనేది శ్రీమద్ నారాయణ ప్రభుకి ఓకే ఫ్యామిలీ మనకి ఈరోజు ప్రసాదం కోసం డొనేట్ అనేది చేశారు. సో వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యం బాగుండాలని అందరు బాగుండాలని వాళ్ళకి భక్తి భగవంతుని కృప దొరకాలనేసి మనం ఒకసారి గట్టిగా హరే కృష్ణ మంత్రం చెప్తాం. హరే కృష్ణ కృష్ణ కృష్ణ
కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో భగవంతుని సేవలో ఎవరు ఏం చేసినా సరే చాలా చాలా బెనిఫిట్ అనేది పొందుతారు. సో మీరు కూడా ఎవరైనా ఏదైనా ఇటువంటి సహాయం చేయాలన్నా సరే శ్రీమన్నారాయణ ప్రభు కవితామాత్రి వీళ్ళందరినీ సంప్రదించవచ్చు. అండ్ మీ ఫోన్ నంబర్ అనేది, మీ పేరు, మీ వాట్సాప్ నంబర్ అనేది ఇస్తే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి మనము ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ జరిగినా దాని కమ్యూనికేషన్ అనేది మీకు వచ్చేలాగా చేద్దాం అనుకుంటున్నాము. సో శ్రీమన్నారాయణ ప్రభు ఎవరు రాసుకుంటున్నారు? బయట రాసుకుంటున్నారా? సో మీరందరూ మీ నేమ్ అండ్ నంబర్ అనేది ఇవ్వండి. అండ్ అలా మనము కలిసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం. హరే కృష్ణ. సో అందరూ ప్రసాదం తీసుకొని భగవంతుని ప్రీతిని ప్రాప్తం చేసుకోవాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. అయితే మీరందరూ ప్రసాదం అనేది తీసుకోవచ్చు. అండ్ ఎవరైనా కీర్తన చేయాలంటే ప్రభుజీ ఒకసారి కీర్తన చేస్తారు. ఉయ్యాల ఊపినాములే ఉయ్యాల జంపాల ఊపినాములే ఊపినాములే కృష్ణ పాడినాములే ఊపినాములే కృష్ణ పాడినాములే. అదే పాట అందరండి. ఊరికి ఉత్తరాన పంక్తి పూల బావిలో ఊరికి ఉత్తరాన పంక్తి పూల బావిలో అందరండి.
జేపీ ప్రభుకి ధన్యవాదాలు. బాగా గోవిందుడే రారాడే గోపాలుడే రారాడే గోవిందుడే రారాడే గోపాలుడే రారాడే నా స్వామి రారాడే గోవింద గోవింద నా స్వామి రారాడే గోవింద గోవింద గోవిందుడే రారాడే గోపాలుడే రారాడే గోవిందుడే రారాడే గోపాలుడే రారాడే నా స్వామి రారాడే గోవింద గోవింద నా స్వామి రారాడే గోవింద గోవింద నల్ల నల్లని వాడే నామలు గల్లవాడే 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 నామలు గల్లవాడే నామలు గల్లవాడే నామలు గల్లవాడే నామలు గల్లవాడే నా స్వామి రారాడే గోవింద గోవింద నా స్వామి రారాడే గోవింద గోవింద ముత్యాల పండితో రతనాల వాన కురిసే ముత్యాల పండితో రతనాల వాన కురిసే పగడంబుల బావులు నిండే గోవింద గోవింద పగడంబుల బావులు నిండే గోవింద గోవింద గోవిందుడే రారాడే గోపాలుడే రారాడే గోవిందుడే రారాడే గోపాలుడే రారాడే నా స్వామి రారాడే గోవింద గోవింద నా స్వామి రారాడే గోవింద గోవింద శనివారం ఉపాసముంది స్వామి సేవకు పోతే శనివారం ఉపాసముంది స్వామి సేవకు పోతే రతనాల రతనాల హారము దొరికే గోవింద గోవింద రతనాల హారము దొరికే గోవింద గోవింద గోవిందుడే రారాడే గోపాలుడే రారాడే గోవిందుడే రారాడే గోపాలుడే రారాడే నా స్వామి రారాడే గోవింద గోవింద నా స్వామి రారాడే గోవింద గోవింద మామంద పాలు తాగి ఏమంత చేసినాడు 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 మమ్మీలా మరచినాడు గోవింద గోవింద మమ్మీలా మరచినాడు గోవింద గోవింద గోవిందుడే రారాడే గోపాలుడే రారాడే గోవిందుడే రారాడే గోపాలుడే రారాడే నా స్వామి రారాడే గోవింద 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 హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. శ్రీమన్నారాయణ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం శ్రీమన్నారాయణ గారు ఇంత చక్కగా ఈసారి వచ్చే కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు ప్రతి
ప్రతి వారానికి పెరుగుతూ ఉంటారు. ఎన్ని వారాలైతే జరుగుతుంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క వ్యక్తి వచ్చారు. ఒకరి తర్వాత ఈసారి ఇద్దరు తర్వాత ఈసారి ముగ్గురు అట్లా రావాలని ఇట్లాంటి కార్యక్రమాలు శ్రీమన్నారాయణ గారు నిర్వహించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా మనందరం కూడా ఓన్లీ పూజకు వస్తే చాలు, ఇక్కడ వారి ఆ కార్యక్రమం అంతా కూడా వారే నిర్వహిస్తారని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ. कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम
हरे कृष्णा कृष्ण कृष्ण